వైజాగ్ నుంచి బాలుగారు అడుగుతున్నారు గురుగారు. హనుమాన్ చాలీసా పురాణాల్లోనే కాదు కదా, మరి ఎందుకు అంత మహత్యం అని అడుగుతున్నారు. నేటి కాలంలో ఏదైనా అనుష్ఠానం చేయాలన్నా, దైవానుగ్రహం పొందాలన్నా, వైదికపరమైనటువంటి మంత్రానుష్ఠానములు చేయడం వలన ఆ దేవతానుగ్రహం పొందుతాము అనేటువంటిది ఒక నమ్మకం. ఆ విధంగానే ఒకవేళ హనుమ అనుగ్రహాన్ని పొందాలి అని అంటే వేదమంత్రాల్లోని ఋగ్వేదంలో మన్యు సూక్తము అనేటువంటి ఒక సూక్తం ఉంది. యస్తే ఏ మన్యో విధద్వజ్రసాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషకు సాహ్యా మదా సమార్యంత్వయా ఆయుజా సహస్కృతేన సహస్వత అని మన్యు సూక్తం చెప్తారనమాట. ఇది ఆంజనేయ స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి సూక్తంగా ఆయన ఆరాధనలో అభిషేకంలో ఈ మన్యు సూక్తమును చెప్తూ ఉంటారు. మన్యు సూక్తం చేత ఆంజనేయ స్వామిని అభిషేకిస్తే అతి శీఘ్రంగా ఆయన అనుగ్రహిస్తాడని, ఎవరైనా చాలా కష్టాల్లో ఉంటే కనుక హనుమానుగ్రహంతో ఆ కష్టాలు తొలగిపోతాయి అనేటువంటిది ఒక నమ్మకం. ఇవన్నీ కూడా వైదిక మంత్రానుష్ఠానానికి సంబంధించినటువంటివి కదా. కానీ హనుమాన్ చాలీసా మాత్రము ఇలా వేదోక్తము కాదు, మంత్రయుక్తమైనటువంటిది కాదు, బీజయుక్తమైనటువంటిది కాదు, ఋషులు చెప్పినటువంటిది కాదు, దేవతామూర్తులు అంటే దేవ్యువాచ, నారద ఉవాచ, ఈశ్వరోవాచ అని చెప్పుకుంటాం కదా, భీష్మోవాచ అని, అలా వారు చెప్పినటువంటిది కాదు. ఒక కవి చెప్పినటువంటి చాలీసా, 40 పంక్తులు ఉన్నటువంటి చాలీసా. దీన్ని అమేధీ భాషలోనూ ఏదో ఉంటుందన్నమాట. ఇది భారతదేశమంతా కూడా, ఒక భారతదేశం ఏంటి, నేటి కాలం అయితే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అసలు హనుమాన్ చాలీసా రానటువంటి కుటుంబమే లేదు. అంతగా ప్రాచుర్యం పొందినటువంటిది, అంతగా జనాల జీవనాడుల్లో కలిసిపోయినటువంటిది. ఆంజనేయ స్వామి ఉపాసన అంటే, ఆంజనేయ స్వామి పూజ అంటేనే హనుమాన్ చాలీసా అన్నంతగా ప్రాశస్త్యం పొందినటువంటిది. దీనికి ఎందుకు అంతటి ప్రాధాన్యము అంటే, తులసీదాసు గారు రచించినటువంటిది హనుమాన్ చాలీసా. వీటిని దోహాలు అంటారనమాట. అందులో 40 ఉంటాయి. చాలీసా అంటే 40 పంక్తులు కలిగినటువంటిది అన్నమాట. జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశ దిహులోక భుజాగర అంటూ ప్రారంభమవుతుంది. ఇది తులసీదాసు గారు హనుమ సాక్షాత్కారం పొందిన తర్వాత రచించినటువంటిది. ఎవరైనా కానీ ఒక్కసారి స్వామి సాక్షాత్కారం పొందిన తర్వాత వారు చెప్పినటువంటి మాటే మంత్రమవుతుంది. అది భగవంతుడు వారికి ఇచ్చినటువంటి అనుగ్రహం. ఆ కారణం చేతనే అన్నమాచార్యుల వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తే నేడు అన్నమాచార్య కీర్తనలు లేకుండా ఎక్కడ విష్ణు ఆరాధన జరగదు. అదేవిధంగా రామదాసుల వారికి రాముని అనుగ్రహం పొందిన తర్వాత ఆయన రామదాసుగా పేరు పొందాడు. ఈరోజు ఆయన రచించినటువంటి కీర్తనలన్నీ కూడా రాముని యొక్క ఆరాధనలో వాటిని ఒక పుష్పాలుగా సమర్పించుకుంటారు. అదేవిధంగా తులసీదాసు హనుమ సాక్షాత్కారం పొందినటువంటి వాడు కనుక ఆయన రచించినటువంటి ఈ హనుమాన్ చాలీసా, ఈ 40 పంక్తులను ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా హనుమ అనుగ్రహం పొందుతుంది అనేటువంటిది నాటి నుంచి నేటి వరకు భక్తుల యొక్క అపారమైనటువంటి విశ్వాసం. అదే హనుమాన్ చాలీసాని మన తెలుగువాడు ఎంఎస్ రామారావు గారు వారు తెలుగులోకి అనువదించి, అదే హనుమాన్ చాలీసాను కీర్తిశేషులు ఎంఎస్ రామారావు గారు తెలుగులోకి అనువదించి తెలుగువారికి అందించారు. ఇలా ఈ తెలుగులో అనువదించినటువంటి హనుమాన్ చాలీసాను చదివినా, అటు తులసీదాసు వారు రచించినటువంటి హనుమాన్ చాలీసా చదివినా కానీ హనుమ అనుగ్రహము సంపూర్ణంగా లభిస్తుంది. ఇవి మంత్రానికి సమానమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటివి. మంత్రము అందరూ చదవడానికి అర్హత లేకపోయినా కానీ ఇలాంటివి భగవద్ ఆరాధనలో ఉపాసనకు అతి శక్తివంతంగా పనికి వచ్చేటువంటివి. భగవతుని యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా లభించడానికి దోహదమయ్యేటువంటిది కనుక హనుమాన్ చాలీసా అంత ప్రాశస్త్యం